నాకు. రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు బిగ్ టీవీతో కాల్ చేసి మాట్లాడినందుకు మరో కాల్ తీసుకుంటున్నాను. హలో 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 సార్, చెప్పండి. నేను ఏం చెప్తున్నానంటే ఈమె ఖాళీ ఆయన చెప్పిన మాటకి అంతగానో బాధపడుతుంది కదా. మరి ఇప్పుడు పాటలల్లా ఎన్ని పాటలు రాసిండ్రు, పాటలల్లా విక్రమార్కుడు సినిమా చూసుకోండి, మీరు ఎన్ని సినిమాలు చూడండి, ఆ పాటలల్లా చాలా సినిమాలల్లా పాటలల్లా ఎంత అశ్లీలత కనబడుతుంది. మరి ఆమెకు అప్పుడు అర్థం కాలేదా? మరి ఖాళీ ఆయన ఏమన్నాడు, సామాన్లు అంటే తప్పేమైంది? మరి ఇట్లాంటి వాళ్ళు బస్తికొక్కళ్ళు ఉంటేనే బాగుపడతాయి. హైదరాబాద్ లా ఇట్లాంటి మనిషి ఇట్లా తిరుగుతుంటే మాలాంటి వాళ్ళు పిల్లలు, పెద్ద పెద్ద పిల్లల్ని మేము పంపించాలంటే బయటికి మాకు భయం అవుతుంది కదా సార్. ఓకే, అంటే మరి ఇయ్యాల రేపు బాయ్స్ ఎట్లున్నారు, ఆయన ఏమన్నాడు, ఆయన తప్పేమన్నాడు అన్నాడు అని అంటుంది. ఆమె చూడండి, ఆమె డ్రెస్సులు చూడండి, మనది కాదు కదా ఈ కల్చర్. అక్కడ ఎక్కడనో అమెరికల్లో ఎక్కడనో వేరే దేశాలలో అసలు కప్పుకోవడం అనేది మన కల్చర్ కాదు, బ్రిటిష్ వాళ్ళు నేర్పారు మనకంటుంది ఆమె. అట్లా ఎట్లా అవుతుంది? మనము ఇప్పుడు మనము భారతీయులం కదా సార్, మనం తెలుగు వాళ్ళము, మనం ఎట్లా వేసుకుంటాం బట్టలు? మన అమ్మోళ్ళు, మన అవ్వ తాతోళ్ళు ఎట్లా వేసుకున్నారు బట్టలు? కొంచెం మన ఆమెకు వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మోళ్ళు వాళ్ళ అక్క చెల్లెలు వాళ్ళందరూ అట్లా వేసుకున్నట్టు వెనకచ్చి ఉండమ్మా, నువ్వు వెంకరు ఉన్నావు, ఉండు, నువ్వు మంచిగా ఉండు, నలుగురికి ఉపయోగం జరిగేటట్టు చూడు. కానీ ఇదేందమ్మా నువ్వు ఆయన ఏదో అన్నాడు అని ఏదో జర మిస్టేక్లు అన్నాడేమో కానీ ఇట్లా బెదిరించేటోళ్ళు అనేటోళ్ళు ఉంటేనే సమాజం బాగుపడుతుంది సార్, లేకపోతే బాగుపడదు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. తప్పేం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా, మీరు కాల్ చేసి మాట్లాడినందుకు. మరో కాల్ తీసుకుంటున్నాను. హలో హలో, చెప్పండి. బిగ్ టీవీ అండి? అవునండి. అదే నిన్నటి నుంచి ట్రోల్ అవుతుంది కదండి. అవునమ్మా. అదే అనసూయ, ఆమె వస్త్రధారణ ఏం బాగుందండి. అనసూయ వైట్ వ్రాతను కింద వైట్ క్లాత్ తో నేను తప్పేం లేదంటుంది అనసూయ. తప్పేం లేదా? ఆమె ఒక బ్రాహ్మణి కదండి. అంటే ఒక స్త్రీ, కాస్ట్ పక్కన పెట్టండి, ఒక స్త్రీ కదండి. ఒక స్త్రీ ప్లస్ ఒక బ్రాహ్మణ స్త్రీ ఎలా ఉండాలి? అంటే అలాగే ఉండాలా? స్త్రీ తనకు నచ్చినట్టు ఉండొద్దా? అదెలా ఉంటారండి? మనకంటూ ఒక సమాజం ఉంది కదా, కట్టు బొట్టు తీరు, హిందూ మతం కదండి. ఎలా ఉండాలి చెప్పండి? శివాజీ గారు చెప్పింది 100% కరెక్ట్ అండి. ఓకే, మీరు ఏమన్నా అనసూయకి చెప్పాలనుకుంటున్నారు ఏదైనా విషయం? ఆమెకి మేమేం చెప్పలేమండి. ఇవన్నీ వింటుంటే ఇంకా ఆమెకి ఎక్స్ట్రా చెప్పవలసిన అవసరం లేదు. ఓకే, ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కొంతమంది ఫేస్లు తెలియని సెలబ్రిటీలు కాని వారు కూడా, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా బూతులు మాట్లాడుతూ ఉన్నారు. ఆ బూతులు అంటే అవి ఇంకో రకమైన బూతులు, అవి చెప్పడానికి అవకాశం లేని బూతులు, అలాంటి డ్రెస్సింగ్స్తో కూడా వస్తూ ఉన్నారు. సో మరి వీటన్నిటికీ కారణం ఏంటంటే మహిళలే చేస్తున్నారు, పైగా అందులో అమ్మాయిలే చేస్తున్నారు, అంగాంగాన్ని చూపించే వీడియోస్ పెడుతున్నారు. ఎలా చూడాలి దాన్ని? ఏం చూస్తామండి, ఇంకా ఏమనుకోవాలి? అంటే అనసూయ లాంటి వాళ్ళు ఇచ్చే ఎంకరేజ్మెంట్ వాటికి కూడా కారణం అంటారా? అంతే కదా. మరి ఒక హీరోయిన్, అసలు ఆవిడ హీరోయిన్ కాదు, ఒక యాంకరు, ఆవిడ అలా చేస్తుంటే ఆవిడని చూసి వీళ్ళు కూడా ఫాలో అవుతారు. అది తప్పు కదా? తప్పు కదండి. ఒక చెడ్డ పనిని దాన్ని ఇచ్చేది కదా. ఓకే అమ్మా, ఓకే అండి, మీ అభిప్రాయం తెలియజేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరో కాల్ తీసుకుందాం. ఇప్పటి వరకు వచ్చిన కాల్స్ అన్నీ కూడా ఒక్కటి కూడా అనసూయకు సపోర్ట్ చేయలేదు. కేవలం ఓటింగ్లో మాత్రమే కొంత పర్సంటేజ్ అనసూయకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు రాలేదు. ఎవరైనా కాల్ చేయగలుగుతారా అనసూయకు సపోర్ట్ చేసే వాళ్ళు? ఒకసారి వినాలని ఉంది. హలో అమ్మా, చెప్పండి అమ్మా. సార్, నా పేరు మౌనిక అండి. మౌనిక గారు చెప్పండి అమ్మా. అది శివాజీ గారు మాట్లాడిన దాంట్లో తప్పైతే ఏం లేదు సార్ అసలుకి. ఓకే, మరి ఎందుకు అనసూయ లాంటి వాళ్ళకి, సినిమా లాంటి వాళ్ళకి తప్పు అనిపిస్తుంది ఏంటండి? అంటే కొంచెం చెప్పే విధానం అన్నది కొంచెం హట్ అయ్యేలాగే చెప్పారు, కానీ వాస్తవాన్ని చెప్పారు. ఓకే, ప్రతి ఒక్కరు అనుకునేది అదే. మేమైనా సరే, నా ఏజ్ ఎంత కదా సార్, జస్ట్ 30 years అంతే. ఓకే, కానీ అంత అసహ్యంగా డ్రెస్ చేసుకుంటే ఎవరైనా అలాగే అనుకుంటాం సార్.